రైట్. అంటే ఎల్బీ నగర్ అభివృద్ధి కోసమా లేకపోతే మీ వ్యక్తిగత రాజకీయ అభివృద్ధి కోసమా తెలియదు కానీ మీరు పార్టీలోకి కాంగ్రెస్లోకి పోతారు అని చెప్పేసి మీ ప్రత్యర్థి అయినటువంటి క్లియర్గా చెప్తున్నా మీ ప్రత్యర్థి అయినటువంటి మధు యాష్కి గౌడ్ చెప్పింది. మాది అంటే నేను అనుకుంటున్నా మీతోటి ఒక ఇంటర్వ్యూ అయింది. ఆ ఇంటర్వ్యూలో మీరు అడిగినట్టు గుర్తు నాకు. ఎప్పుడు ఒక 8 నెలల క్రితమో 7 నెలల క్రితమో ఒకటి ఇంటర్వ్యూ జరిగితే స్పష్టంగా చెప్పిన నేను ఏ పార్టీలోకి పోను, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను స్పష్టంగా. బట్ క్లియర్గా తను చెప్పింది ఏంటంటే రావాలని చూస్తున్నాడు, ఆయన వల్ల పార్టీకి లాభం అయితే, ఆయన వల్ల కాన్స్టిట్యున్సీకి లాభం అయితే ఖచ్చితంగా తీసుకోండి అని వెల్కమ్ చేస్తున్నా అని చెప్పేసి మధు యాష్కి గౌడ్ అన్నాడంట. నిజమేనా ఇది? అసలు మధు యాష్కి గౌడ్ ఎవరు అంటే నేను పోవాలనుకుంటే, నేను పోవాలని పార్టీలు అనుకుంటే హూ ఇస్ మధు యాష్కి? నాకు డైరెక్ట్ కాంటాక్ట్స్ లేవా? నేను పోలేకనా? డైరెక్ట్ కాంటాక్ట్స్ అంతా ఎవరితో ఉన్నాయి? అందరితో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఒకసారి 3.5 దశాబ్దాలు చేసినండి. నాకు అన్ని కాంటాక్ట్స్ లేవనుకుంటున్నారా? నాకు అన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. నేను పోవాలని చెప్పి అనుకుంటే మధు యాష్కిని అడగాల? డైరెక్ట్ నేను పోగలుగుతుండగా ఆయన ఎవరు నన్ను మా పార్టీకి ఉపయోగం, మా నియోజకవర్గానికి ఉపయోగం ఉంటే తీసుకుంటాము అని చెప్పి అనడానికి ఆయన ఎవరు? తప్పది. అంటే ఆ విధంగా మాట్లాడొద్దు. ఇప్పుడు ఎవరు కూడా ఒక పార్టీలోకి పోవాలనుకుంటే ఎవరు కూడా అడ్డం పడే శక్తులు కానీ అడ్డం పడే పవర్ఫుల్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో లేరు. ఓకే. ఎవరు ఇప్పుడు గాంధీ పోయిండు, ప్రకాష్ పోయిండు, ఎంతోమంది పోయిండ్రు. ఎవరైనా ఆపగలిగినరా? గాంధీ లాగా ప్రకాష్ లాగా సుధీర్ రెడ్డిని భవిష్యత్తులో చూస్తామా? భవిష్యత్తులో అంటే కొద్ది రోజులలో. ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్పుడే చెప్పానుగా, ఎట్టి పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీకి పోయేది లేదని చెప్పేసిన పోను. రైట్. ఎందుకు పోరు అని అంటే ఏం చెప్తారు? ఎందుకు పోనంటే ఒకసారి నేను పార్టీ మారిన, నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒకసారి పార్టీ మారిన. అది కూడా ఎందుకు మారిన అంటే కాంగ్రెస్ పార్టీ నా విషయంలో ద్రోహం చేసింది కాబట్టి ఆ మనస్తాపంతో పార్టీకి మారిన నిర్ణయం తీసుకున్నప్పుడు ఎట్లాగో నా నియోజకవర్గానికన్నా బెనిఫిట్ కావాలి కాబట్టి నా నియోజకవర్గానికి బెనిఫిట్ అయ్యే విధంగా కొన్ని షరతులు కొన్ని హామీలు తీసుకొని ఆ పార్టీలకు పోయినా, బీఆర్ఎస్ పార్టీలకు. ఆ హామీల ప్రకారం నాకు అన్ని కూడా చేసిండ్రు. ఏమున్నాయి? ఇలా ట్యాక్సేషన్ తక్కువ చేసిండ్రు, ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ చేసి పెద్ద హాస్పిటల్ కట్టిస్తుండ్రు, అలాగే ఇవాళ మన 118 జీవో ఇచ్చిండ్రు. ఇట్లా అన్ని రకాలుగా నాకు చేసినప్పుడు నేను మళ్ళీ పోయి ఇంకో పార్టీలో మారాలని చెప్పి ఆ పార్టీలో మనస్తాపంతో ఈ పార్టీకి వచ్చి మళ్ళీ ఆ పార్టీలో పోవడంలో అర్థం లేదు. కాబట్టి నేను పార్టీ మారే ప్రసక్తి లేదు. ఓకే. ఇన్విటేషన్స్ ఏమైనా వచ్చినాయా మీకు కాంగ్రెస్ పార్టీ? అందరిని అడిగినట్టు నన్ను కూడా అడిగిండ్రు. అడిగిరా? నేను చెప్పిన నో అని చెప్పేసిన. ఎవరు అడిగిరు మిమ్మల్ని? ఎవరో ఇవ్వాలి పేర్లు ఎందుకు, ఎవరో అడిగిండ్రు. ఈ మధు యాష్కి కన్నా పెద్ద స్థాయి వాళ్ళు అడిగిండ్రు. ఓకే. అడిగిండ్రు కానీ నో అని చెప్పి. మీ దృష్టిలో మధు యాష్కి చిన్న స్థాయా? నేనేం చిన్న స్థాయి అంటలేను కదా. నేను చిన్న స్థాయి అంటలేను, పెద్ద స్థాయి అంటలేను. నేను పోవాలనుకుంటే డైరెక్ట్గా పోగలుగుతాను, నేను మాట్లాడగలుగుతాను, పోగలుగుతాను. మధు యాష్కి ఆపలేడు, మధు యాష్కి రమ్మని చెప్పి తీసుకుపోలేడు. రెండూ లేవు అతను. ఓకే. రెండూ లేవు అతనికి. మీరు నేను కింద వస్తుంటే బోర్డులు చూసిన, అంటే ఈ సంవత్సర కాలం సపరేట్ మేనిఫెస్టో పెట్టుకొని మీరు లాస్ట్ టైం చేసిర్రు, ఈ టైం చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. లాస్ట్ టైంకు ఈ టైంకు డిఫరెన్స్ ఏంది అని అంటే ఏం చెప్తారు? ఈ టైం నేను మొన్న ఎన్నికలు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయినా. ఫెయిల్ అయిపోయారా? ఫెయిల్ అంటే పోరాడుతున్నాం, కొంచెం ఇంకా లేట్ కావచ్చు. నేను ఇచ్చిన హామీ దాదాపు బండ్లగూడలో ఫ్లైఓవర్ హామీ ఇచ్చిన, అట్లనే మన హస్తినాపురంలో ఫ్లైఓవర్ హామీ ఇచ్చిన, ఇంకా కొన్ని మేజర్ హామీలు. ఓకే. ఇంకా వేరే చిన్న హామీలు ఉన్నాయి. గతంలో ఇచ్చిన 118 జీవోలో సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ఆపెట్టేసేసింది. ఈ ప్రభుత్వం ఆపెట్టేసింది. కన్వీనియన్స్ డీడ్ అన్ని కూడా వాంటెడ్లీ కేవలం సుధీర్ రెడ్డి గారు చేసిన ఉద్దేశంతో ఇక్కడ స్థానిక నాయకులు పోయి ముఖ్యమంత్రి గారి మెత్తుల మీద తీసుకొచ్చి ఆపేసింది. ఓకే. అవి కూడా చేయాలి కాబట్టి ఇప్పటిదాకా చేయలేకపోయినా, కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనే ఏదైనా హామీ ఇస్తే తుది వరకు పోరాడతా, సాధించుకుంటా. అంటే ఈ ప్రభుత్వం మీతోటి స్నేహపూర్వకంగానే ఉందా సుధీర్ రెడ్డితో? స్నేహపూర్వకంగా అంటే ప్రజా సమస్యల మీద పోరాడే పరిస్థితి వస్తే పోరాడతాం తప్పనిసరిగా. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పోరాడతాం తప్పనిసరిగా. పోరాడితే హామీలు నెరవేరుతాయా లేకపోతే సోదర భావంతో లేకపోతే స్నేహభావంతో ఉంటే నెరవేరుతాయా? సోదర భావంతో స్నేహభావంతో ఫస్ట్ రిప్రజెంటేషన్స్ ఇస్తాము, మాట్లాడతాము, అడుగుతాము, ఒక స్థాయి వరకు అడగగలుగుతాం. ఆ స్థాయి దాటినాక వాళ్ళు రెస్పాండ్ కాకపోతే పోరాటం చేస్తాం.